వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. ఇట్ ఈస్ ఇండీడ్ ఏ బిగ్ బ్లో ఫర్ ఇండియా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఈ పార్టీకి మీకు తెలిసే ఉంటుంది. న్యూస్ వచ్చి కూడా చాలాసేపు అయింది. అయితే నేను ఐ వాజ్ గోయింగ్ అవుట్ ఇన్ ద ఈవినింగ్. అంతేకాకుండా రీజన్ ఏమై ఉంటుంది అనేది ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి ఆగాను. వీడియో అప్పుడే చేద్దాం అంటున్నాను. బట్ అన్ఫార్చునేట్ విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్ట్ మ్యాచ్లకి మనకి అవైలబుల్ ఉన్నట్లేదు. 2 టెస్ట్ మ్యాచ్లు ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు గడ్డపైనే జరుగుతున్నాయి. ఒకటి హైదరాబాద్లో, మరొకటి వైజాగ్లో. సో ఫ్యాన్స్కి తీవ్ర ఆశాభంగం. అప్పుడే మన ఛానల్లో కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, విరాట్ కోహ్లీ కోసం నేను టికెట్ కొన్నాను, ఇదేంటి పరిస్థితి అని చెప్పి. ఫ్యాన్స్కే కాదు, టీం కూడా చాలా పెద్ద లాస్ విరాట్ కోహ్లీ ఆడకపోవడం. ఏంటి రీజన్ ఏంటి విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్ట్ మ్యాచ్లకి ఆడకపోవడానికి అంటే మీకు తెలిసే ఉంటుంది. పాటికి వ్యక్తిగత కారణాల వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల అతను మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు మిస్ అవుతున్నాడు అని బీసీసీఐ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అతని ప్రెజెన్స్ అవసరం, అతను అక్కడ ఉండడం అవసరం, అన్డివైడెడ్ అటెన్షన్ అవసరం. అంటే అతను అక్కడ ప్రెజెన్స్ అవసరం. ఏంటో మన కారణం తెలియదు. ఆ కారణం గురించి కూడా మీరు ఆలోచించద్దు. అతని ప్రైవసీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. అతని వ్యక్తిగత వ్యవహారాల విషయంలో మీరు కొంత గౌరవం ఇచ్చి దాని గురించి మీరు స్పెక్యులేషన్ చేయొద్దు అన్న. అందుకని నేను స్పెక్యులేషన్ చేయట్లేదు. ఏదో ఆరోగ్య కారణాలే అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఒక టెస్ట్ మ్యాచ్ అంటే వారం రోజుల పాటు అక్కడ ఉన్నాడంటే ఏమైనా అర్థం ఉంది. 2 టెస్ట్ మ్యాచ్ అంటే 2 వారాల పాటు రెస్ట్ అడిగా అంటే ఏదో సంథింగ్ సీరియస్. మనం ప్రార్థించేది, ఆశించేది ఏంటంటే విరాట్ కోహ్లీ ఫ్యామిలీకి సంబంధించి కానీ, అతనికి వ్యక్తిగతంగా ఎలాంటి తీవ్రమైన పరిస్థితులు రాకూడదని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం. వీఆర్ ఆల్ గ్రేట్ వెల్ విషర్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ, వెల్ విషర్స్గా. దాని గురించి పెద్దగా తరిచి మనం ఆలోచించకుండా ఏదో కారణం, బలమైన కారణమే ఉంది. అందుకే విరాట్ కోహ్లీ ఈ 2 టెస్ట్ మ్యాచ్ల నుంచి విత్డ్రా అయ్యాడు. సో అతను అంతా మంచి జరగాలి, అంత సక్రమంగా జరగాలని చెప్పి మనం కోరుకుందాం. మొన్న రీసెంట్గా కూడా మన సౌత్ ఆఫ్రికా టూర్ వెళ్ళినప్పుడు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడలేదు. అతను లండన్ వెళ్ళాడు. అయితే అదేదో పర్సనల్ రీజన్స్, అర్జెన్సీ అని చెప్పి అన్నారు. కానీ కాదు, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఏం కాదు, ముందుగానే ప్లాన్ చేసుకుందని తర్వాత కూడా మనకు క్లారిటీ వచ్చింది. సో దానికి సంబంధం లేదు. ఇక్కడ సంథింగ్ ఏదో ఒక రీజన్ ఉంది. అతని 2 వారాల పాటు విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో లేకపోతే తన పర్సనల్ ఏదో ఒక ఇష్యూ అటెండ్ అవ్వాలి. ఒక కంపెలింగ్ రీజన్ ఉంది, చాలా ముఖ్యమైన కారణం ఉంది. దాని గురించి మనం స్పెక్యులేట్ చేయొద్దు. విరాట్ కోహ్లీ మామూలుగా అయితే టీంకి దూరంగా ఉండే మనిషి కాదు. టెస్ట్ క్రికెట్ అంటే అతనికి అమితమైన ప్రేమ, మనకు తెలుసు కదా. అండ్ టీం కోసం బ్రహ్మాండమైన కమిట్మెంట్ ఇస్తాడు ఏ ఫార్మాట్లో అయినా. మొన్న రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 మ్యాచెస్ 2 సూపర్ ఓవర్లో ఆడిన మ్యాచ్లో మనం చూసాం కదా. అది ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచ్. అది ఆల్రెడీ మనం సిరీస్ గెలిచేసాం. అయినా ఒక క్యాచ్ పట్టుకోవడానికి 40 మీటర్ల పాటు పరిగెత్తి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అలాగే ఇంకొక 6 ఆపడం కోసం ఫుల్ స్ట్రెచ్ గాల్లోకి లేచి కింద పడి మరీ ఆపాడు. సో దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ విరాట్ కోహ్లీ బ్రింగ్స్ టు ద గేమ్. సో అంత కమిట్మెంట్ ఎలాంటి ఫార్మాట్లో అయినా, అంత మామూలు అవసరం లేని గేమ్ కూడా ఇస్తాడు. అలాంటి వ్యక్తి ఇంత ఇంపార్టెంట్ సిరీస్లో 2 మ్యాచ్లు మిస్ అవుతున్నాడంటే దానికి ఏదో బలమైన కారణమే ఉంటుంది. లెట్ us హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ విత్ హిమ్ అని మనం అనుకుందాం. సో విరాట్ కోహ్లీ మిస్ అవుతుంది. యాక్చువల్గా హైదరాబాద్ కూడా వచ్చాడు విరాట్ కోహ్లీ. హైదరాబాద్ మిగతా టీంతో పాటు వచ్చాడు. ఈరోజు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ ఉంది, దానికి అటెండ్ అవ్వలేదని తెలుస్తుంది. ఈ లోపల సాయంత్రానికల్లా మనకి మధ్యాహ్నానికే వార్త వచ్చింది. సో అది మనకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఒక అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్న, ఇందాక బాస్బాల్ వీడియో కూడా చేశాను. సో వాళ్ళు అంత అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ అగ్రెషన్ మ్యాచ్ చేయడానికి విరాట్ కోహ్లీ ప్రెజెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్. ఆ ఇంటెన్సిటీ అవసరం మనకి టీం. అది విరాట్ కోహ్లీ ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి అనుష్క శర్మ కూడా వ్యాఖ్యానించారు ఏంటంటే, బౌలర్ వికెట్ తీసినప్పుడు ఆ బౌలర్ కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ సెలబ్రేట్ చేస్తాడు. సో అలాంటి ఒక ఇంటెన్సిటీ ఆ గేమ్లో, ఆ కసి, ఆ పట్టుదల టీంలో, ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లో అతను చూపిస్తాడు. టెస్ట్ మ్యాచ్లో హీ మెయింటైన్స్ దట్ ఇంటెన్సిటీ ఫర్ త్రూ అవుట్ ద 5 days. ఆ 5 daysలో కొన్నిసార్లు ఏమవుతుందంటే 1-2 రోజులు మన వాళ్ళు బాగా ఆడతారు, తర్వాత కొంచెం నీరసించే అవకాశం ఉంటుంది. కానీ విరాట్ కోహ్లీ ఫీల్డ్లో ఉంటే అలా ఉండే పరిస్థితి లేదు. అతను ఆ కసి, ఆ ఎక్సైట్మెంట్, ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రత అనేది అతను ప్రతి సెషన్లో, ప్రతి గంటలో చూపిస్తాడు.
సో విరాట్ కోహ్లీ ప్రెజెన్స్ అండ్ అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు, ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. సో అతను ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు చూపించుంటాడు ఈ సిరీస్లో, మొదటి 2 టెస్ట్. సో థర్డ్ టెస్ట్ నుంచి వస్తాడు అతను, కానీ అప్పటికే సిరీస్ ఒక టర్న్ తీసుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ విరాట్ కోహ్లీ ఈ 2 టెస్ట్ మ్యాచ్లకి రావట్లేదు, దాంతో ఉండట్లేదు. దాంతో టీంకి పెద్ద దెబ్బే అవుతుంది. మరి ఎవరు రీప్లేస్మెంట్కి ఎవరు వస్తారు? రజత్ పటీదార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మన ఇండియా ఏకి ఆడుతూ కూడా అందరూ ఆల్అౌట్ అయితే అతను ఒక 150 అంతా కొట్టాడు. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు రజత్ పటీదార్. ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత హీ హాస్ బిన్ స్కోరింగ్ రన్స్ టన్స్. సో రజత్ పటీదార్ కూడా నెంబర్ 3లో ఆడే బ్యాట్స్మెన్. సో పటీదార్కి టీంలో తీసుకొచ్చాను అనుకో. పుజారా కూడా ఒక డబుల్ సెంచరీ చేశాడు జార్ఖండ్ పైన రంజీ ట్రోఫీలో. అండ్ తర్వాత కూడా కొన్ని 40s 50 కూడా చేశాడు. సో ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా మనం విహారీ గురించి కూడా నిన్న ఎప్పుడో ట్విట్టర్లో ఎవరు అడిగారు విహారీ తీసుకోండి. విహారీ ఆఫ్ లేట్ అతను తీసుకోవట్లేదు. అంత మంచి ఇన్నింగ్స్ సిడ్నీలో అట్లా అంత మంచి ఇన్నింగ్స్ ఆడినా సరే, ప్లస్ అతను కూడా బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడి సెలెక్టర్స్ తరపు బద్దలు కొట్టారు, నాక్ చేయడం కాదు. 40s 50s చేస్తున్నాడు డొమెస్టిక్లో. అలా కాదు, వివిఎస్ లక్ష్మణ్ గతంలో అలాగే చేసేవాడు. వివిఎస్ లక్ష్మణ్ టిల్ దట్ 281 ఇన్ కోల్కతా టెస్ట్ ఇన్ 2001 హీ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ ఇన్ ఇండియన్ టీమ్. కానీ అతన్ని ఇన్ అండ్ అవుట్గా ఉండేవాడు. కానీ టీంలో తీసేసినప్పుడల్లా అతను ఒక బ్రహ్మాండమైన డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బౌలింగ్ రన్స్ చేసి సెలెక్టర్స్ అతన్ని ఇగ్నోర్ చేయలేని పరిస్థితి కల్పించేవాడు. విరాట్ అలా చేయట్లేదు, అందుకని అతను ఈజ్ నో లాంగర్ ఇన్ కంటెన్షన్ అనిపిస్తుంది. అలాగే మనకి సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళు, అభిమన్యు ఈశ్వరన్, వీళ్ళందరూ కన్సిడరేషన్లో ఉన్నారు. రుతురాజ్ ఇంకా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నట్టున్నాడు. గతంలో అతన్ని టెస్ట్ టీంలో కూడా తీసుకున్నారు థర్డ్ ఓపెనర్గా, కానీ అతను ఈసారి కన్సిడర్ చేయట్లేదంటే. సో ఈ నలుగురు ఉన్నారు, కానీ ఆ వచ్చే రీప్లేస్మెంట్గా వచ్చే ప్లేయర్ కూడా 11లోకి స్ట్రేట్గా రాకపోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను శ్రేయస్ అయ్యర్ గురించి. శ్రేయస్ అయ్యర్ కెరీర్ కొద్దిగా డేంజర్లో ఉందని చెప్పి. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ప్లేస్ ఆల్మోస్ట్ 11లో గ్యారంటీ అయిపోతుంది. ఎందుకంటే మీరు చూడండి, రోహిత్ అంటే ఎస్ఎస్పి ఓపెన్ చేస్తారు, గిల్ అట్ నెంబర్ 3, విరాట్ లేట్ కాబట్టి శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4లో. ఆ తర్వాత మనకి రాహుల్, ఒక కీపర్ కావాలనుకున్న భరత్ టీంలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తుంది. భరత్ కూడా ఇండియా ఏ తరఫున ఆడుతూ ఇంగ్లాండ్ లయన్స్ పైన సెంచరీ చేశాడు, అన్బీటెన్ సెంచరీ చేశాడు. కొంచెం ఆ మ్యాచ్కి అప్పటికి పెద్ద కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ లేదు, కానీ అతను ధ్రువ్ జురెల్ మధ్య ఇద్దరు మధ్య ఉన్న కాంపిటీషన్లో భరత్ సెంచరీ వల్ల ఇన్ టైంలో ఫామ్లోకి రావడం, అండ్ ఈజ్ ఎ బెటర్ కీపర్. అందులో అక్కడ టర్నింగ్ ట్రాక్స్ పైన మంచి కీపర్ కాబట్టి భరత్ ఈజ్ లైక్లీ టు కీప్ వికెట్స్ హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్, ఫాలోడ్ బై జడేజా. సో ఇది టాప్ 7 ఉండే అవకాశం ఉంది. సో టాప్ 7 ఈ రకంగా ఉంటారు కాబట్టి ఐ థింక్ కొత్తగా వచ్చే ప్లేయర్, విరాట్ కోహ్లీ వచ్చే ప్లేయర్, హీ విల్ బి వార్మింగ్ ద బెంచ్. అండ్ శ్రేయస్ అయ్యర్కి ఒక న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ అతని టెస్ట్ కెరియర్. నేను చెప్పాను కదా, ఇటీవల కాలంలో టెస్ట్ ఫామ్ గొప్పగా లేదు, చాలా పూర్ స్కోర్స్ ఉన్నాయని చెప్పి. కానీ ఒక స్పిన్ బౌలింగ్ బాగా ఆడే ప్లేయర్గా అతనికి ఆపర్చునిటీ, దాన్ని అతను ఉపయోగించుకోవాలి. ఇలా ఎంతవరకు ఉపయోగించుకుంటాడు అనేది మనం చూడాలి. సో ఇది పరిస్థితి. విరాట్ కోహ్లీ లేకపోవడం డెఫినెట్లీ బిగ్ బ్లో ఫర్ టీమ్ ఇండియా. బట్ లెట్ us hope everything is all right with him and his family. అండ్ 3వ టెస్ట్ నుంచి అతను మళ్ళీ వచ్చి మనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పి మనం